రాష్ట్రం అంతా మళ్ళొకసారి భూములు వేలాలు అనే చర్చ తిరుగుతూ ఉన్నది. మాట్లాడదాం. మనతో పాటు బక్కజడ్సన్ అన్న ఉన్నారు. అన్న ఏంది మళ్ళొకసారి రాష్ట్రంలో రీసెంట్గా చూసినాం, అటు లియోనియా కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎస్యు భూముల వివాదం కావచ్చు, మళ్ళీ ఈరోజు కొత్తగా హిల్ట్ పాలసీ అని చెప్పి కొత్తగా తెచ్చిండు మన ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తా ఉన్నాడు. ఏంది అసలు దానికి సంబంధించి ఏం చెప్తా ఉన్నాడు బ్రదరు? ఇప్పుడు ఎన్నో సంవత్సరం మనది, 2 సంవత్సరాలు. ముఖ్యమంత్రి పోటీ ఎవరితోనే తెలుసా? బెంగళూరుతో కాదంట, చెన్నైతో కాదంట, ఏపీతో కాదంట, కేరళతో కాదంట, డైరెక్ట్ సింగపూర్ అంట, డైరెక్ట్ చైనా అంట, డైరెక్ట్ ఆస్ట్రేలియా. ఆ దేశాలతో నాకు పోటీ అని చెప్పిండు. అని చెప్పి ఇవాళ పోటీ ఎక్కడికి వచ్చిందంటే లాస్ట్కు రియల్ ఎస్టేట్ దందా కాడికి వచ్చింది. అంటే కుక్క బెదిరించి చెప్పులేందుకపోయినట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రం ఏంటంటే ఆయన రాజకీయం అంతా భూముల చుట్టే తిరుగుతుంది. ఈరోజు హైడ్రా ఉన్నది. హైడ్రా కథ ఏందనంటే ఈరోజు మామూలుగా పార్కింగ్ ఉంటుంది, పార్కింగ్ జాగాలు నో పార్కింగ్ అని చెప్తే ఫైన్ వేస్తారు. హైడ్రా అట్లా కాదు. హైడ్రా సంకల్నే పార్కింగ్ బోర్డు పట్టుకొని తిరుగుతుంది. తిరిగి ఎక్కడ బండ్లు పార్క్ చేసి ఉంటే అలా బోర్డు పెట్టి ఉన్న బండ్లు అన్నిటికీ ఫైన్లు వేస్తుంది. హైడ్రా చేసే దుకాణం ఈరోజు అది. అక్కడ 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 ఆ భూములు అవిగులో కొట్టి అక్కడ బ్లాక్మెయిల్ చేసి ఆడ భూములు గుంజుతున్నారు. లగిచెల్ల చలో పెద్ద కంపెనీలు పెడుతున్నారు, బడా కంపెనీ పెడుతున్నారు, ఆడ భూములు కాల్ చేసి ఆడ లంబడలతో తనలు తిన్న పరిస్థితి. అర్థమైందా? లాస్ట్ కలెక్టర్ కూడా తనలో పడ్డారు. ఈ అక్కడికి వెళ్ళి మొదలు పెట్టిన తర్వాత ఫోర్త్ సిటీ అని అక్కడికి పోయిండు. ఆడ ఒక 10,000 ఎకరాల భూమి సెట్ చేసుకొని ల్యాండ్ అక్కడ వ్యాపారం చేస్తుండ్రు. ఈరోజు ఏడ చూసినా తెల్లాలేసే. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ భూములు గుంజుకొని వీళ్ళని రింగ్ రోడ్ అవతల పోదామండి. ఇప్పుడే రింగ్ రోడ్ అవతల పోయి వచ్చిన కొండకల్లు వెలుమల సంవత్సరంకి వెళ్ళి కొట్లాడుతున్నా. అలా ఎంపీలు ఎమ్మెల్యే రఘునందనరావు పోయిండు. కల్వాడు తిప్పుతా, ఇక్కడ భూమికి వస్తే నేను పొడుస్తా, లేకుండా నేనలా చేస్తా అన్నాడు. మళ్ళీ అక్కడ కనబడతలేడు. తీర్మానం మళ్ళీ ఛానల్ పోయింది, ఎమ్మెల్సీ 42% ఛానల్ పోయి ఆడ నేను అది చేస్తా ఇది చేస్తా అని అక్కడ బిస్కెట్ ఇచ్చి ఆయన తలబడ్డారు. లాస్ట్లో వాళ్ళకి అందరి మోసం సంవత్సరానికి వెళ్ళి కొట్లాడితే ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి వచ్చింది. మరి అది హైదరాబాద్ అవతలనే ఉండే. పాడి పంటలు ఉన్నట్టు పాడి పరిశ్రమ ఉన్నది ఆడ, ప్లస్ వాళ్ళ పంటలు సంవత్సరానికి 3 పంటలు వస్తాయి. మరి దాన్ని మొత్తం కొల్లగొట్టి ఈరోజు నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గానికి అపర్ణ గానికి అప్పచెప్తున్నావు. ఆడ అవి అడుగుతుండ్రు. మరి ఇవన్నీ నీ పర్యావరణం ఇక్కడనే పర్యావరణం కాపాడుతుంటావు, ఆడ ఉన్న పర్యావరణాన్ని నాశనం చేస్తావు. ఈరోజు కాంక్రీట్ హబ్గా నువ్వు హైదరాబాద్ మార్చే పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలు 9వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు, ఈ 2 ఇయర్స్లోనే ఏమేమి చేసిండు? లగిచర్ల చేసిండు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కథం పట్టించిండు, నీ కోడంగల్ వెలిమెల కథం పట్టించిండు. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పి ఇది పట్టుకొస్తుండు. ఇంకా 3 ఏళ్ళలో ఏమేమి చేస్తాడు తెలుసా? సెక్రటరియట్ అమ్ముతాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ గెలిపిస్తే సెక్రటరియట్ అమ్ముతాడు, హుస్సేన్ సాగర్ కుదబెడతాడు, నీకు చార్మినార్ తాకట్టు పెడతాడు. అర్థమైందా? ఇక హైదరాబాద్లో ప్రజల ఈ మాయ అనుకునేటి అన్నీ కూడా ఈరోజు ఏవి కూడా జనానికి అందుబాటులో చేయకుండా సర్వం స్వహా చేయకుంటే ఇక వేరే తిరుగుంటుంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో పాలించే ముఖ్యమంత్రి గాంధీ ఫిలాసఫీతోనో నెహ్రూ ఫిలాసఫీతోనే అంబేద్కర్ ఐడియాలజీతోనో పనిచేస్తలేదు. ఇది టోటల్గా ఒక దొంగ లెక్కనే ఆలోచన. తెల్లాలేసనే ఏడ దొంగతనం చేయాలి, ఏడ కన్నం వేయాలి, ఎవరింట్లో ఏం ఎత్తుకపోవాలి, ఎవరింట్లో అన్నం ఎత్తుకపోవాలి, ఎవరింట్లో కూర ఎత్తుకపోవాలి, ఇదే దరిద్రపు ఆలోచనలు ముఖ్యమంత్రి మైండ్లో ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా లేపుదాం, ఎట్లా లేపుదాం అనే ఆలోచన లేదు. ఈరోజు భారతదేశం మొత్తంలో ఈయన పోటీ పడతాడంట. ఈయన పోటీ ప్రపంచ దేశాలతోనంట. అరే ఇలా రిటైర్మెంట్ అయ్యేటోళ్ళకు పైసలు ఇచ్చే ముఖం లేదు నీకు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పైసలు ఇచ్చే ముఖమే లేదు నీకు. ఇవాళ మోసాలు చేసుకుంటూ దగ చేసుకుంటా నువ్వు నీ బట్టి ఇద్దరు కలిసి దాచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు దౌర్భాగ్యమైన పాలన నడుస్తుంది. పథకాలన్నీ కూడా నామమాత్రానికే ఈరోజు జనాన్ని ఇబ్బంది కష్టపడడం తప్ప ఏం లేదు. గతం లెక్క పోలీసు వ్యవస్థ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మారింది, నేను హోంమంత్రిగా ఉన్నా అని చెప్పి పదే చెప్తూ ఉంటాడు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఉంటాడు, ప్రజాపాలన అంటూ ఉంటాడు. రీసెంట్గా నల్లగొండలో జరిగిన ఒక ఘటన మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకు అంటే మీరు ఎస్పెషల్గా మీ గురించి మాట్లాడితే ఎక్కడ ఏ నిరసన చేసినా కూడా మిమ్మల్ని రప్పున హౌస్ అరెస్టులు కావచ్చు, ఏడికన్నా పోయినా కూడా అరెస్టులు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అంత పెద్ద ఇష్యూ నడిస్తే ఒక హోంమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి స్పందించకపోవడం, అంటే మంత్రి పేరు బయటకు వచ్చి మంత్రి అనుచరులు చేసిరని చెప్పినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు పోలీస్ వ్యవస్థ అక్కడ పనిచేయట్లేదు? బ్రదర్, ఈరోజు ఆర్గనైజేషన్ వీక్ అయిపోయింది.
కాంగ్రెస్ పార్టీ మనం చాలా చూసినాం చాలా జాగాలలో ఈరోజు డిసిసి అధ్యక్షులు వేసిండ్రు జిల్లా కాంగ్రెస్. నేను అధ్యక్షున్నా నేను లాస్ట్ టీచర్ నేను వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఫోటోలు తిరుగుతుండు. డిసిసి అంటే ఏం చేయాలి, ఆర్గనైజేషన్ తెలియదు, పార్టీ తెలియదు. ఈరోజు అసొంటి వాళ్ళకి ఇవ్వడానికి పడితే లాఫర్ డూఫర్ వాళ్ళకు అలా కొంతమందికి ఇచ్చిండ్రు వర్కర్కు. ఎక్కువ శాతం సంచులు మోసులు బిజ్జలు బెడ్షీట్లు మార్చేటోళ్ళకు అసొంటి వాళ్ళు ఈరోజు డిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. పార్టీ ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలో తెలియదు. మున్సిపల్ రేపు ఈ ఎలక్షన్లో గెలుపుతున్న ఆలోచన లేదు. జూబ్లీ ఎలక్షన్ చూసుకొని అనుకున్నారు జూబ్లీ స్టేషన్ మేము కూడా బీసీ బిడ్డ కాబట్టి మేము కూడా శ్రీశైలం యాదవ్ కొడుకే సపోర్ట్ చేసినాం, నవీన్ యాదవ్కే సపోర్ట్ చేసినాం. కానీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ విధంగా ఉండదు కదా. 101% ఇది రేవంత్కు రెఫరెండం, రేవంత్ రెడ్డికు మాకు మధ్యలోనే ఫైట్. కాబట్టి ఈరోజు మళ్ళీ ఈ సెక్రటరియట్ అమ్ముడు పోవద్దన్న, లేకుంటే మన హుస్సేన్ సాగర్ కుదబెట్టద్దన్న, మా వరంగల్లో ఉన్న వేయి స్తంభాలు కూడా తాకట్టు పెట్టద్దన్న రేవంత్ రెడ్డి అంటే ఖచ్చితంగా గొడగొట్టాలి. లేకుండా మాకు లైసెన్స్ ఆల్రెడీ 2 ఏళ్లనే ఇన్ని ప్యాక్ చేసిండు. 2 ఏళ్లనే దాదాపు 1,50,000-2 లక్షల ఎకరాలు మాయం చేసిండు. ఇంకా 3 ఏళ్ళు ఉంటే ఏంటి నెక్స్ట్ ఇవే అంటే వాటికి రేటు ఉంటాయి కదా. ఇప్పుడు భూములకు రేట్లు పడిపోయినాయి కాబట్టి బంగారానికి రేటు పెరిగి భూమి రేటు పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన అంతా ఏది వీటిపైన రేట్ దేనికి ఉన్నది, దేనికి వస్తుంది, పురాతన కట్టడాలకు ఉంటాయి. అందులో వేయి స్తంభాల గుడి అర్థమైందా, మన చార్మినారు, గోల్కొండ వీటికి ఇప్పుడు తిరుగుతుండు కదా. వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ లీజ్కి ఇస్తాం. మనం ఏం చేయగలుగుతాం అబ్బా, ఏమవుతుంది చెప్పు. అంటే నిన్న కూడా మాట్లాడుతూ ఒక సభలో నేను మీ కొడంగల్ బిడ్డని, ఇక్కడ అభివృద్ధి మీరు నన్ను అడిగి మరీ చేపించుకోవాలని నాతోటే సాధ్యం అని చెప్తా ఉన్నాడు. మరి నీతోనే సాధ్యం అబ్బా, ఎవరితో సాధ్యం కాదు. ఈరోజు పోలీసులకు మీకు ఎంత వైద్యం ఖర్చు అయినా పర్వాలేదు ట్రీట్మెంట్ తీసుకోండి అనే కాడికి వెళ్ళి ఈరోజు నీకు వైద్యమే అవసరం లేదు పో అనే కాడికి వచ్చిందంటే నీకే సాధ్యం అది. ఈరోజు రిటైర్మెంట్ కాగా 1 నెల రోజులలో వాళ్ళ పైసలు ఇచ్చేది, పైసలు ఏం లేపో గెట్ లాస్ట్ యూజ్లెస్ ఫెలోస్ అనేది ఈరోజు యూజ్లెస్ ఫెలోస్ రియల్. అంటే మేము 40 ఏళ్ళు పని చేసిన వాళ్ళం ఈరోజు పనికిమాలలో అయిపోయినామని రిటైర్ ఉద్యోగాలు ఆలోచించే స్థాయికి నువ్వు వాళ్ళని తీసుకొని వచ్చినావు. అంటే ఈ రోజు నువ్వు యూజ్ అవుతలేవు కదా, నువ్వు నాకు ఉపయోగపడతలేవు కాబట్టి చల్ అని చెప్పి ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు అని అంటుండ్రు. ఈరోజు ఆయన పాలన ఎట్లున్నదంటే అస్తవ్యస్తంగా దరిద్రంగా దౌర్భాగ్యంగా ఉన్నది. ఈరోజు వీళ్ళు ఈ రౌండ్ టేబుల్లో ఈ పర్యావరణ వీటి కోసం ఈ రౌండ్ టేబుల్ 5 ఏళ్ళు పెడుతూనే ఉండాలి, మధ్యాహ్నం అన్నం బోధన పథకం నడుస్తూనే ఉండాలి. వీటితో కాదు, ఇవాళ ఈ పాలన నడవాలంటే 101% రౌండ్ టేబుల్ కానీ ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ ఉద్యమాలు కానీ ఒకటే ఎజెండా మీద నడవాలి. దేని మీద నడవాలి, ముఖ్యమంత్రి మార్పు మీదనే నడవాలి. నా ఎజెండా అదే. ఒక దిక్కు సమస్య దిక్కు మాట్లాడతా, ఒక నిరసన అటు ఉంటుంది, చెప్పు దెబ్బ ఇటు ఉంటుంది. కాబట్టి ఈ 2 గాడిలో పోయినప్పుడే తెలంగాణ ఈ ముఖ్యమంత్రి మారిన రోజే ఈ తెలంగాణ ఏమైనా బాగుపడతా. కానీ లేకుంటే రోజుకో పథకం తీసుకొని వస్తాడు దొంగ అధికారులు కూడా ఇదే మిమ్మల్ని అనుసరించి ముఖ్యమంత్రిని మార్చే దిశగా అడుగులేయాలంటారా. అదే ఈ సర్పంచ్ ఎన్నికలకెళ్ళి మొదలు కావాలి. సర్పంచ్ ఎన్నికలు మొదలైన రోజే మనం సక్సెస్ అవుతాం. కానీ ఆయన నిరసనలు చేసి ప్రతి పథకం మీద మనం కొట్లాడుకుంటూ పోతే ఎన్ని రోజులను కొట్లాడతాం. ఫ్యూజే ఊడబిక్తే అయిపోయా. ఇప్పుడు ఊకే లైట్లు ఎందుకు బంద్ చేసుకుంటూ పోవాలబ్బా. అన్ని లైట్లు బంద్ చేసే బదులు డైరెక్ట్ ఫ్యూజ్ బిక్స్తే మెయిన్ బంద్ చేస్తే అయిపోయా. ఆ మెయిన్ ఏంది సీఎం పోస్ట్. ఆడ ఊడబిక్కింది అనుకో ఏదో బీజేపీకో అటో ఎంఐఎంకో సిపిఐకో సిపిఎంకో పోతాడు దుకాణం చదువుకుని. సొంత పార్టీ పెడితే కాకులు కూడా కానీ ఇలా కవిత ఎట్లయిందో అట్లా అవుతుంది. వినరా భారత వీర కుమార్ ఆమె తిరుగుతుంది కదా విజయం అన్నదేరా అని, అర్థమైందా. కాబట్టి వాళ్ళది కూడా అట్నే అయిపోతాయి. బుర్రకథ చెప్పుకుంటూ తిరగాలి కాక. సొంత పార్టీ పెట్టాడు, ఏ బంధు ఒక మంది పార్టీలో పోవాలి, ఆ పార్టీని తోసుకోవాలి. ఫైనల్గానా 42% బీసీలు అని బీసీ రిజర్వేషన్లు అని చెప్పి బీసీలు అందరినీ నమ్మించిండు. కులగణన అన్నాడు, జీవో 9 అన్నాడు, ఆర్డినెన్స్ అన్నాడు, చట్టం చేస్తున్నా అన్నాడు. లాస్ట్కి ఈరోజు 46 జీవో తెచ్చిండు, ఎన్నికలకు సిద్ధమైంది. ఏంది ఒక బీసీ అంటే ఆయన నమ్మినటువంటి బీసీ సమాజం అంతా కూడా ఈరోజు మళ్ళీ రివర్స్ అయ్యి కొట్లాడేటటువంటి పరిస్థితి రోడ్ల మీద కూర్చొని ఏం చెప్పాలనుకుంటారు రేవంత్ రెడ్డి? ఆయనను బీసీ సమాజం నమ్మలే, ఆయనను కల్వకుంట్ల కవిత తీర్మానం మళ్ళీ నమ్మించిండ్రు. నమ్ము రేవంత్ రెడ్డిని, నేను ఉద్యమం చేయనైనా మాట్లాడి నమ్ము రేవంత్ రెడ్డిని. ఈమె ఒక దిక్కుకెళ్ళి ఆయన ఒక దిక్కు నమ్మించి లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయినాయి. నువ్వు ఇలా ఇదే మైక్ పట్టుకో, భువనగిరి మండలానికి పో, అక్కడ నాగిరెడ్డి పెళ్ళి అని ఒక ఊరు ఉంటుంది. దాదాపు ఒక 300-400 మంది ఎస్సీలు ఉంటారు. ఒక్క ఎస్సీ కూడా లేదు అమ్మ తోడని చెప్పేసి అక్కడ రాసిండ్రు. ఒక్క వాటి కూడా ఎస్సీ కాలే రిజర్వేషన్. నేను ఏం చెప్తున్నా అంటే బీసీ సమాజానికి, ఎస్సీ సమాజానికి, ఎస్టీ సమాజానికి జనరల్ సీటే అయింది. దానిపైన మీరు పోటీ చేయండి అబ్బా. జనరల్ సీట్ సర్పంచ్ పోటీ చేయను, మీరు పోటీ చేయండి, మేము వచ్చి ప్రచారం చేస్తాం. బీసీలు ఎక్కడెక్కడ పోటీ చేయండి. బీసీలు పోటీ చేసే పరిస్థితి లేదు కదా. నిన్న దాడి ఎంత కిరాతకంగా జరిగింది. అది అయితే కానీ దాడులు అయితే అవుతాయి.
ఇప్పుడు కొట్లాడి రక్తం చిందించందే ఎక్కడ ఏ ఉద్యమం సక్సెస్ కాదబ్బా. అర్థమైందా? బలులు అవుతాయి, రక్త తర్పణ అవుతుంది, కానీ మనం అనుకున్న ఆశయం సాధించాలంటే ఖచ్చితంగా బలిదానాలు. ఆడులను మనం కంప్లైంట్ ఇస్తే పట్టించుకునడానికి లాండ్ ఆర్డర్ కూడా ఒకటి ఉండాలి కదన్న. ల్యాండ్ ఆర్డర్ దొంగ చేతులు ఉంది అంటే అక్కడ కానిస్టేబుల్ ప్రాణానికి రక్షణ లేదు, నిన్నెవరు రక్షిస్తాడు ఇక్కడ? కాబట్టి నువ్వు కాపాడుకుంటా. ఇప్పుడు నన్ను ఎవరైనా కాపాడు, నాకు గన్మెన్ ఉన్నాడా? పెద్దోళ్ళతో యుద్ధము. నువ్వు నమ్ముతావు నమ్మవో చెప్పుకుంటే పెద్ద మాట అవుతుంది. రేవంత్ రెడ్డి ఆయన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రెగ్యులర్ స్కెచ్ నన్ను ఎట్లా చేయాలి ఏంటిది, రిటైర్మెంట్ అయిన వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఎక్కువ పెట్టిండు. నా పక్కన ఉన్న ఆయన జైలుకు పంపిండు. చెంచల్గూడ జైలు ఉన్నది, అన్న నా ఎంబడి తిరిగేట ఆయన. ఇప్పుడు చెంచల్గూడ జైలు ఉన్నాడు. ఎవరిని అంటే ఈయన పక్కన ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి కూడా లేకుండా చేయాలని చెప్పేసి కేసులు పెడుతున్నారు, పంపుతుండ్రు. కాబట్టి నేను అవన్నీ చెప్పుకుంటా గుండెలు బాదుకొని తిరుగుతలేం కదా. నా ఉప్పుడు ఉన్నంత వరకు, నా సత్తు ఉన్నంత వరకు, నా దమ్ము ఉన్నంత వరకు నేను కొట్టాడతా. దమ్ము పోయినప్పుడు నేను మూసుకొని కూర్చుంటా, కానీ అప్పటిదాకా కొట్టాలి కదా. కాబట్టి ఇది రైట్ టైం ఎన్నిక. ఇంట్లో ఈరోజు జనరల్ సీట్లల్లా మీరు అందరు పోటీ చేయాలి. మళ్ళీ కానీ వీడిని కవితక్కను నమ్ముకున్నాను అనుకో కథం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి రెండు కళ్ళ లాంటి ఇద్దరు ఆయన మనుషులే. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.